తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. రాక్షసి పారిపోయినాక గుడ్డివాడు చెమిటివాడు అబ్బా బ్రతికిపోయాం అనుకున్నారు. ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ వస్తాడేమోనని వాళ్లకు భయం వేసింది. అప్పటికి వాన వెలిసింది. మబ్బులు విచ్చిపోయినాయి. వెన్నెల కాసింది. చెమిటివాడికి ఆ ఇంట్లో ఒక మూలన ఏదో గుట్ట కనపడింది. దగ్గరికి పోయి చూశాడు. వెండి బంగారు నగలు నాణాలు. చెమిటివాడు గుడ్డివాడికి ఈ సంగతి చెప్పి అవన్నీ 4 మూటలు కట్టి 2 మూటలు గాడిద మీద, మిగతా 2 మూటలు చెరొకరు వేసుకుని ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్లారు. ఇక రాక్షసి ఏం చేశాడు? ఆ పరిగెత్తడం రొప్పుకుంటూ వాళ్ళ మామగారింటికి పోయి పడ్డాడు. ఈ సంగతంతా మామకు బావమరుదులకు చెప్పాడు. వాళ్ళకి మాటలు వినే వరకు కోపం వచ్చింది. చా పనికి మాలిన విధవా, రాక్షసి జాతికి అవమానం తెచ్చావు. పద మేం వస్తున్నాము. ఆ గేక్షసులు ఎక్కడ ఉన్నారో చూపించు అన్నాడు. మన రాక్షసి మామను బావమరుదులను వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. పైగా ఇంట్లో ఉన్న ధనమంతా పోయింది. ఇక అంతా కలిసి గేక్షసులను వెతుక్కుంటూ అడవిన పడ్డారు. మీరు రాక్షసుల పేర్లు ఎప్పుడైనా విన్నారు? చాలా గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ పేర్లు. మన రాక్షసి పేరు దోన కడుపు రాక్షసి, వాడి మామ పేరు కొంగ కళ్ళ రాక్షసి, వాడి పెద్ద బావమరిది పేరు గెద్ద ముక్కు రాక్షసి, రెండో వాడి పేరు పులిమోహన్ రాక్షసి, మూడో వాడి పేరు పిల్లికల్ల రాక్షసి, నాలుగో వాడి పేరు గాడిద చెవుల రాక్షసి. ఈ రాక్షసులు వెతుక్కుంటూ రావడం మన గుడ్డివాడు కనిపెట్టాడు. వాడు చప్పుడు విని, చెమిటన్నా రాక్షసులు మన వెంట పడ్డారు. గాడిదని అడవి లోపలికి తోలి మనం ఇద్దరం చెట్టు ఎక్కితే బాగుంటుంది. వాళ్ళు దాటిపోయిన తర్వాత మనం వెళ్ళవచ్చు అన్నాడు. చెమిటివాడు సరేనని గాడిదను అడవిలోకి తోలి చెట్టెక్కి కూర్చున్నారు. రాక్షసులు చెట్టు దగ్గరికి వచ్చి గుడ్డివాణ్ణి చూశారు. కొంగకళ్ళ రాక్షసి ముందు వీణ్ణి పట్టుకు తిందామన్నాడు. అక్కడి నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి అందరికీ పైన గాడిద చెవుల రాక్షసిని ఎక్కమన్నారు. గుడ్డివాడికి వీళ్ళ మాటలు వినేసరికి భయం వేసింది. చేతులతో అటు ఇటు తడవడం మొదలు పెట్టాడు. వాడి చేతికి గాడిద చెవుల రాక్షసి చెవులు చిక్కాయి. వాడు తన సత్తా అంతా చూపించి ఆ చెవులు మెలిపెట్టాడు. ఇటు చెమిటివాడు పోనివ్వ మాకు, అట్లాగే పట్టుకో అని కేక వేశాడు. ఇంకేం ఆ నొప్పికి ఈ కేకలకు ఆగలేక గాడిద చెవుల రాక్షసి గీ పెడుతూ ఒక్క దూకున కిందకి దూకి పారిపోయాడు. వాడి అరుపు పారిపోవటము చూసి మూడో వాడిని చూసి రెండో వాడు ఇట్లా అంతా చావు పరుగులు తీశారు. వాళ్ళు పారిపోయాక గుడ్డివాడు చెమిటివాడు చెట్టు దిగి వచ్చారు. చెమిటివాడు గాడిదను వెతుక్కుని తోలుకు వచ్చాడు. అప్పటికి తెల్లవారింది. ఇద్దరూ కలిసి ఊరు ముఖంగా ప్రయాణం సాగించారు. ఊరి దగ్గరికి చేరినాక చెమిటివాడు గుడ్డిమామ మనం ఊరి దగ్గరికి చేరాము. ఇక పర్వాలేదు, మనం తెచ్చుకున్నది భాగాలు వేసుకుందామా అన్నాడు. గుడ్డివాడు సరే అన్నాడు. చెమిటివాడు భాగాలు వేశాడు. అందులో చెమిటివాడు తన భాగానికి కాస్త ఎక్కువగా వేసుకున్నాడు. గుడ్డివాడు 2 రాసులను చేతులతో తడిమి చూశాడు. తన భాగం చిన్నది. వాడికి కోపం వచ్చి చెమిటివాడిని చరిచి కొట్టాడు చెంప మీద. ఆ దెబ్బకు చెమిటివాడు బిత్తరపోయాడు. తర్వాత సంభాళించుకుని వాడు గుడ్డివాడి కణత మీద లాగి గుద్దాడు. ఈ గుద్దుతో గుడ్డివాడి తల తిరిగింది. కాసేపు తల దిమ్ముగా ఉంది. ఆ తర్వాత చిత్రం ఏంటంటే వాడికి కళ్ళు కనబడడం మొదలు పెట్టినాయి. ఇటు చెమిటివాడికి ఆ చెంప దెబ్బతో వినపడడం మొదలు పెట్టింది. ఈ సంగతి ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత న్యాయంగా భాగాలు వేసుకుని పక్క ఊరిపోయి హాయిగా ఉన్నారు. చూసారా గమ్మత్తు? కలిసి వచ్చేప్పుడు మనం పొరపాట్లు పడ్డా మనకు మంచి కలిగిస్తాయి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.